హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 150 గ్రామ్స్ చికెన్ తీసుకొని చికెన్ పకోడీ చేస్తున్నాను. చికెన్ కడుక్కొని దాని తర్వాత దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసేసుకున్నాను. దాని తర్వాత మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ వేసేసుకున్నానండి. మీరు చూసి వేసుకోండి. ఒక 1 స్పూన్ గరం మసాలా, అది అన్ని మసాలాలు కలిపిన పౌడర్ అండి. తగినంత కారం వేసుకున్న తర్వాత సాల్ట్ అండి, మనకు తగినంత సాల్ట్, తగినంత పసుపు, ఇవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని నేను ఒక 15 మినిట్స్ పెట్టేశాను. మ్యారినేట్ చేసుకున్నానండి. దాని తర్వాత ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీటెక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనము ఆయిల్ హీటెక్కిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే, అంతే, ఏం లేదండి. ఈజీ ప్రాసెస్. పిల్లలకి అప్పుడప్పుడే చేయాలంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇంతేనండి, చికెన్ పకోడీ చేసేసాను మా పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు అడిగారు, నేను స్వీట్ పూరి చేశాను ఆల్రెడీ, అది మాకు వద్దు మమ్మీ, మాకు చికెన్ పకోడీ చేసియు అని అన్నారు. ఓకే అండి, పిల్లలకైతే నచ్చింది చేసిస్తే ఇలా హ్యాపీగా తినేస్తుంటారు. ఓకే, ఉంటానండి. మీరు కూడా ఒక లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.